అసలు ఈ ట్రంప్ భారతదేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? చాలా రోజుల క్రితం వరకేమో ట్రంప్ ఉండి అసలు భారతదేశానికి, అమెరికాకి మధ్యలో మంచి సత్సంబంధాలున్నాయి. ఇవి ఇలాగే కొనసాగుతాయని మనందరికీ చెప్పిండు. కొన్ని సంవత్సరాల క్రితము అమెరికాలో జరిగినటువంటి ఎలక్షన్స్ లోపల కూడా మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ ట్రంప్‌కు సపోర్ట్ చేయటం అనేది జరిగింది. ఆ సమయం లోపల కూడా నరేంద్ర మోడీ గారి గురించి చాలా గొప్పగా ట్రంప్ గారు చెప్పడం జరిగింది. మరి సడన్‌గా అసలు ట్రంప్‌కు భారత్ పైన ఎందుకోసం అంత కోపం వచ్చింది? భారతదేశంతో స్నేహపూర్వక సంబంధం కాస్త ఈరోజు శత్రుత్వంగా మారడానికి కారణాలేంటివి? మరి సడన్‌గాన ఒకప్పుడు ఉగ్రదేశంగా చూసినటువంటి పాకిస్తాన్ పైన అమెరికాకు ఎందుకోసం అంత ప్రేమ పుట్టుకురావడం జరిగింది? అసలు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌కు వివిధ దేశాలతో శత్రుత్వం ఏర్పడడానికి అసలు కారణాలేంటివి? మరి అమెరికా చెప్పినట్టు ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు అమెరికా చెప్పిన మాటలు వినాలా? ఒకవేళ అమెరికాకి ఎవరైనా ఎదురు మాట్లాడితే ఆ దేశాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందా? వీటన్నిటి గురించి ఈ యొక్క వీడియో లోపల మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకోసం అంటే ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తంలో ట్రంప్‌కు సంబంధించినటువంటి విషయమే బాగా హల్చల్ చేయటం అనేది జరుగుతుంది కాబట్టి చాలా మంది ప్రజలు ఈ విషయం లోపల కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. తర్జన భర్జన పడుతున్నారు. అసలు ఏంటిది? ఈ సుంకాలు అంటే ఏంటివి? టారిఫ్స్ అంటే ఏంటివి? అసలు వీటి గురించి ఎవరికీ సరైన అవగాహన లేదు కాబట్టి, దీని గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ యొక్క వీడియో చేయటం జరిగింది. సో, వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు మీరు నాకిచ్చేటువంటి ఒక గొప్ప బహుమతి, ఒక సహాయం ఇంకేదైనా ఉందా అంటే ఈ వీడియో కింద లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీరందరూ లాస్ట్ వరకు చూస్తే, వీడియో మీ అందరికి నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ యొక్క వీడియోని మనం స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు భారతదేశంతో ట్రంప్‌కు ఉన్నటువంటి సత్సంబంధాలు ఎందుకోసమో సన్నగిల్లిపోయాయి అనే విషయం గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ప్రధానంగా భారతదేశము ప్రపంచం లోపల యుద్ధ విమానాలు దాదాపు ఒక 30% వరకు అమెరికా నుంచి మనం కొనుగోలు చేయటం అనేది జరుగుతుంది. మరి దాంతో పాటుగా రష్యాతో కూడా మనము అనేక రకాల యుద్ధ పరికరాలు కొంటాం. మరి అదేవిధంగా ఇజ్రాయెల్ దేశంతో కూడా కొనుక్కుంటాం. సో, మనకి ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడికెళ్ళి మనకు కావాల్సినటువంటి వస్తువులను కొనుగోలు చేయటం అనేది చేస్తాం. అదేవిధంగా భారతదేశము ప్రస్తుతము చమురు అంటే ఏవైతే పెట్రోల్, డీజిల్, ఆయిల్ ఏవైతే ఉంటాయో ఆ ఆయిల్ మొత్తము పెద్ద మొత్తం లోపల రష్యా నుంచి భారతదేశం కొనుగోలు చేయటం అనేది జరుగుతుంది. ఈ విషయం లోపలనే అమెరికాకు భారతదేశం పైన కోపం రావటం అనేది జరిగింది. మరి పెట్రోల్ కొంటే అమెరికాకి ఎందుకు కోపం వస్తుంది అనే సందేహం మీ అందరి లోపల వచ్చింటది. మరి భారతదేశము రష్యాతో పెట్రోల్, డీజిల్, ఆయిల్ లాంటి ఈ యొక్క ఆయిల్స్‌ని కొనుక్కోవడం ద్వారా పరోక్షంగా రష్యాకు ఆర్థిక సాయం చేసినట్టు అవుతుంది. మరి రష్యాకు ఆర్థిక సాయం చేస్తే రష్యా ప్రస్తుతం దాని పక్క దేశమైనటువంటి ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంది. అంటే మనం పరోక్షంగా రష్యాకు ఆర్థికంగా సహాయం చేసి ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తున్నట్టుగా అమెరికా భావించి మీరు తక్షణమే రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపేస్తేనే భారతదేశం పైన ఈ టారిఫ్స్, ఈ సుంకాలు విధించడం అనేది తక్కువ చేస్తామని ట్రంప్ చెప్పిండు. సో, అందుకోసమే భారతదేశం ఒకవేళ సడన్‌గా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం అనేది మనం స్టాప్ చేసినట్టయితే దేశం లోపల ఆయిల్ ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. దానివల్ల మన దేశంలో ఉండేటువంటి నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. సో, సామాన్య ప్రజల పైన అధిక భారం పడటం అనేది జరుగుతుంది. మరి ఈ సమయంలో ట్రంప్ చెప్పినట్టు మరి ఆయిల్ కొనడం ఆపేయాలా? మరి ఏం చేయాలి? అనేటువంటి సమయం లోపల భారతదేశం ఇప్పుడు రష్యా వైపు నిలబడటం అనేది జరిగింది. ఎందుకోసం అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి రష్యాకు భారతదేశానికి మధ్యలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అమెరికా అనేది ఎప్పుడైనా సరే తన స్వార్థం కోసము వేరే దేశాలను ఉపయోగించుకొని వదిలేసేటువంటి దేశం. కాబట్టి అమెరికాను మనం జీవితంలో ఎప్పుడు కూడా నమ్మరాదు. ఈరోజు అమెరికా అధ్యక్షులైనటువంటి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఆ బెదిరింపులకు మనం భయపడిపోయి రష్యాతోటి ఆయిల్ కొనుగోలు చేసుకోవడం గిన స్టాప్ చేస్తే మనకు రష్యాకు మధ్యలో ఉండే సత్సంబంధాలు దెబ్బతింటాయి. మీ అందరికీ తెలుసు గతంలో అనేక రకాల యుద్ధాలు జరిగితే ఆ యుద్ధాల సమయం లోపల ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ వైపు నిలబడితే మన వైపు నిలబడినటువంటి ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది రష్యా. కాబట్టి అలాంటి రష్యా దేశాన్ని మనము మన ప్రాణం భారతదేశంలో ఉండేటువంటి 140 కోట్ల మంది ప్రజలు మన చివరి క్షణం వరకు మనము రష్యా తోటి మనకున్న సత్సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోరాం.
ఎందుకోసం అంటే ఆపదలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. కాబట్టి మనకి ఎప్పుడు ఆపద వచ్చినా మన ముందు నిలబడేటువంటి ఒక మంచి స్నేహ సంబంధం కలిగిన దేశం ఏదైనా ఉందంటే రష్యా. కాబట్టి మన దేశం ఖచ్చితంగా రష్యా వైపే నిలబడటం అనేది జరిగింది. మరి ఈ సుంకాలు, ఈ టారిఫ్స్ వల్ల భారతదేశానికి నష్టం ఉందా అంటే కొంత మొత్తంలో నష్టం ఉంది. అసలు ఈ టారిఫ్స్ అంటే ఏంటంటే భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతి చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ధరలు అనేవి అమాంతంగా పెరిగిపోతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అమెరికా లోపల ఉండేటువంటి ఏవైతే సూపర్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ భారతదేశం నుంచి కొన్ని రకాల ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు. వాళ్ళు కొనుక్కునేటువంటి ప్రోడక్ట్ భారతదేశం నుంచి వాళ్ళు ₹100 కొనుక్కుంటే ఇప్పుడు ట్రంప్ వేసినటువంటి 50% టారిఫ్స్ వల్ల, 50% సుంకాల వల్ల వాటి ధర ₹150 అవుతుంది. అంటే ₹100 ఉన్నది ₹150 అవుతుంది. సో ₹100 ఉన్నది ₹150 అవుతుంది. కాబట్టి అమెరికా వాడు భారతదేశం దగ్గర ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఇంతకుముందు ₹100 పెట్టేటోడు. ఇప్పుడు ఎన్న పెట్టాలి? ₹150 పెట్టాలి. కాబట్టి వాడు ఇప్పుడు మన దగ్గర కొనడం బంద్ చేసి మనకంటే తక్కువ రేటుకి ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళి ఆ వస్తువులు కొనుక్కుంటాడు. దానివల్ల భారతదేశం నుంచి జరిగేటువంటి వ్యాపారం అనేది ఆగిపోతుంది. సో ఆ ఉద్దేశంతో మన దేశానికి సంబంధించినటువంటి వస్తువుల పైన ట్రంప్ ఈ విధంగా టారిఫ్స్, ఈ యొక్క సుంకాలు విధించడం అనేది జరిగింది. మరి ఈ సమయం లోపల భారతదేశం ఏం చేయాలి? దీనికి ప్రత్యామ్నాయం మనం ఆలోచించుకోవాలి. చాలా రకాల వస్తువులు మనం అమెరికా నుంచి ఎగుమతి చేసుకోవటం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఒక 10 సంవత్సరాలు చూసినట్టయితే దాదాపు భారతదేశము అమెరికా నుంచి ఎగుమతి చేసుకునేటువంటి వస్తువుల సంఖ్య చాలా తక్కువ శాతానికి తీసుకురావడం అనేది జరిగింది. సో ప్రస్తుతం కూడా మనకు జరిగేటువంటి నష్టం ఏమీ లేదు. ఈ రకమైనటువంటి వస్తువులు ప్రపంచంలో మేము ఇతర దేశాల నుంచి కొనుక్కుంటాం, కానీ రష్యాకు మాకున్నటువంటి సంబంధాన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని డైరెక్ట్ గా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి సో ఈ విషయం లోపల ట్రంప్ కూడా ఈ విషయం పైన ఆయన క్వశ్చన్ చేస్తే నాకు తెలియదు ఏందన్నట్టు ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి జవాబులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. మరి సడన్ గా ఈ సందర్భం లోపల భారతదేశం వైపు చైనా నిలబడటం అనేది జరిగింది. మరి చైనా సడన్ గా భారతదేశం పైన ఎందుకోసం ప్రేమ వచ్చిందంటే శత్రువుకు శత్రువు ఏమవుతాడు? మిత్రుడు అవుతాడు. కాబట్టి ప్రపంచ దేశం లోపలనే అసలు అమెరికా మనతో స్నేహం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే భారతదేశంలో ఉంటూ చైనాను దెబ్బతీయాలనేది అమెరికా యొక్క ప్లాన్. ఇప్పుడు భారతదేశం అనేది అమెరికాకు శత్రువు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకున్న శత్రువు చైనా కాస్త మనకేమైపోయాడు? మిత్రుడు అయిపోయాడు. అందుకోసమే చైనాలో ఉండేటువంటి అనేక రకాల న్యూస్ పేపర్స్ కూడా భారత్ వైపు నిలబడి అమెరికాను నిందించడం అనేది చేసింది. మరి ఈ ప్రపంచం అంటేనే ఇది ఒక రకమైనటువంటి చెస్ బోర్డు. ఈ చెస్ బోర్డు లోపల ఎవరు ఏ రకమైన ఆట ఆడుతారన్న విషయం ఎవరికి అర్థం కాదు. ఎవరి ఆట ఆడేవాడుతాడు, ఎవరికి నచ్చిన పావులు వాడు జరుపుతూ ఉంటాడు. కాబట్టి ఈ సమయం లోపల ప్రతి దేశం కూడా వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకొని ముందడుగు వేస్తారు. కాబట్టి భారతదేశం కూడా మన స్వార్థం, మన ప్రజలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన యొక్క అడుగులు అనేవి ముందుకు వేయాల్సి ఉంటుంది. మరి సడన్ గా ట్రంప్కు పాకిస్తాన్ పైన ప్రేమ ఎందుకోసం పుట్టుకొచ్చింది? ఇది కూడా చాలా మందికి ఉన్నటువంటి ఒక సందేహం. ట్రంప్కు సడన్ గా పాకిస్తాన్ పైన ప్రేమ పుట్టుకురావడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా పాకిస్తాన్ అనేది పూర్తిగా దివాలా తీసినటువంటి దేశం. ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశంలో ఉండేటువంటి నిత్యావసర వస్తువులు అనేవి దాదాపు కొండెక్కిపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒక గుడ్డు కొనాలంటే దాదాపు ₹80, ₹100 పెట్టాల్సి వస్తుందంట. అంటే రేట్లు ఎంత వేగంగా పెరిగిపోయిన అనే విషయం మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో అమెరికా ఏం చేసిందంటే పాకిస్తాన్ లోపల ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించి పాకిస్తాన్ లోపల ఈ యొక్క చమురు తవ్వకాలు జరపడానికి పర్మిషన్ తీసుకుంటే దానికి పాకిస్తాన్ ఒప్పుకుంటుంది. అంటే పెద్ద ఎత్తున అమెరికా వెళ్ళి పాకిస్తాన్ లోపల ఆయిల్ నిల్వలు ఎక్కడైతే ఉంటే ఆ ప్రాంతంలో బోర్లు వేసి అక్కడ నుంచి విపరీతంగా ఆయిల్ని తీసి వాటిని ప్రపంచ దేశాలకు అమ్మాలన్న ఉద్దేశంతో అమెరికా ఉంది. అందుకోసమే పాకిస్తాన్ తోటి సత్సంబంధాలు పెట్టుకుంది. దాంతో పాటుగా పాకిస్తాన్ లోపల పెద్ద ఎత్తున యురేనియం నిక్షేపాలు ఉన్నాయి. దాంతోపాటుగా గోల్డ్, కాపర్, నికెల్ ఇలాంటి విలువైనటువంటి నిక్షేపాలు, గనులు అనేవి పాకిస్తాన్లో ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ తోటి స్నేహపూరిత సంబంధం పెట్టుకుంటూ ఆ విలువైనటువంటి ఖనిజాలని అమెరికాకు తరలించాలనేది అమెరికా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విషయాన్ని పాకిస్తాన్ అర్థం చేసుకుంటారు లేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న సంపద మొత్తం దోచుకుపోయి వాళ్ళను కూడా ఏదో ఒక రోజు పక్కకు నెట్టేసేటువంటి నైజాం ఎవరిదంటే అమెరికాది. కాబట్టి అమెరికా ఎప్పుడైనా సరే తన స్వార్థం గురించి ఆలోచించదు, కానీ ఏ దేశం నేను చేసే పనుల వల్ల ఏ దేశం ఎఫెక్ట్ అవుతుంది, ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అన్న విషయం ఎప్పుడు కూడా ఆలోచించదు. కాబట్టి అందుకోసమే ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటాడో మునీర్ అనేటువంటి వ్యక్తి, ఆయన కూడా రీసెంట్ గా వైట్ హౌస్కి వెళ్ళి అక్కడ ట్రంప్తో కూర్చొని డిన్నర్ చేయడం అనేది జరిగింది. దీని వెనుక ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకు రీసెంట్ గా పాకిస్తాన్ సంబంధించి రాజకీయ సంక్షోభం ఏర్పడ్డది. కాబట్టి
ఈ మునీర్ యొక్క ప్లాన్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి ప్రజల్ని పెద్ద ఎత్తున అక్కడ పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులపైన వాళ్ళలో అలజడి సృష్టించి అక్కడ ఉండేటువంటి ప్రధానమంత్రిని దించి ఆయన స్థానం లోపల ఈ పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవికి మునీర్ ఎన్నిక కావాలన్న ఉద్దేశంతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసము ట్రంప్ యొక్క సహాయాన్ని మునీర్ తీసుకుంటున్నాడు. అట్లా ఎవరి స్వార్థానికి వాళ్ళు వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి విషయాలలో జోక్యం చేసుకుంటూ అమెరికాను ఉపయోగించుకొని ప్రధాన పదవి కోసము మునీర్ తాపత్రయపడుతున్నట్టుగా మనకు ఒక చిన్న సమాచారం. కాబట్టి ఈ సమయం లోపల భారతదేశం అనేది ప్రధానంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ పైననే మనము దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అత్యంత అభివృద్ధి చెందుతున్నటువంటి ఎకానమికల్ కంట్రీ ఏదైనా ఉందంటే మనం భారతదేశంగా చెప్పుకోవచ్చు. దాదాపు ఇంకా కొన్ని రోజుల లోపల భారతదేశం 3rd ప్లేస్ లోకి కూడా రాబోతుంది. కాబట్టి ఇలాంటి సమయం లోపల మనం వేసేటువంటి అడుగులు అనేవి దారి తప్పకుండా సరైన మార్గంలో వెళ్ళినట్టయితే భవిష్యత్తు లోపల మనం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడొచ్చు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న బెదిరింపులకు మనం భయపడిపోయి ఇంకేదో జరుగుతుందని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశం అంటేనే ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి దేశము. ఎవరికి లొంగాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే వేరే దేశాలే మనకు లొంగాల్సినటువంటి సమయం మరికొద్ది రోజుల్లో వస్తుంది. సో మన మధ్యలో ఐక్యమత్యం ఉన్నంత కాలం ఏ దేశం కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఈ సమయంలో మనం అందరం కూడా మన ప్రభుత్వాలు ఏ అయితే పనులు చేస్తున్నాయో ఆ యొక్క పనులకు మనం అందరం కూడా సహకరించాల్సి ఉంటుంది. కాబట్టి సో మనం ఎవరికి ఈ విషయానికి భయపడాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి భారతదేశం మరికొద్ది సంవత్సరాల లోపలనే అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. కాబట్టి ఈ దాంట్లో భాగంగా మీరందరూ చేయవలసినటువంటి పని ఒకటి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తినే వస్తువులు కావచ్చు, తాగే వస్తువులు కావచ్చు, మీ ఇంట్లో వాడే వస్తువులు కావచ్చు, మీరు కొనుక్కునే ప్రతి వస్తువు అది ఇండియాదా కాదా అని ఆలోచించి కొనుక్కోండి. వేరే దేశానికి సంబంధించినటువంటి వస్తువులు అయితే వాటిని బ్యాన్ చేయండి, అసలు వాటిని కొనకండి. ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా భారతదేశం అనేది ఏదో ఒక రోజు ఎకానమికల్లో ప్రపంచంలో ఉండే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలలో భారతదేశం ఫస్ట్ స్థానంకి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా భారతదేశంలో తయారైనటువంటి వస్తువులనే కొనుక్కోండి. అప్పుడు మీరు భారతదేశానికి సాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. విదేశాలకు సంబంధించినటువంటి ఏ వస్తువులను కొనకండి, ఏ వస్తువులని వాడకండి. మన దేశానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్నే మనం కొందాం, మన దేశానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని మనం ఎంకరేజ్ చేద్దాం, మన దేశాన్ని అభివృద్ధి బాటలో మనం నడిపిద్దాం. కాబట్టి ఇదంతా కూడా మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం ఈ పని చేసినట్టయితే ఖచ్చితంగా భారతదేశం అనేది భవిష్యత్తు లోపల ఆర్థిక పరంగా మొదటి ర్యాంకులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు ఈ వీడియోకి సంబంధించినటువంటి సమాచారం. ఈ యొక్క వీడియో లోపల నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా లేకంటే ఇంకేదైనా మిస్టేక్ చెప్పినట్టుంటే మీరు అందరూ కూడా నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. వీడియోకి సంబంధించినటువంటి ఏదైనా విషయంలో ఏమైనా లోటుపాటు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.